నేలునమ్మా ఈ భూమండలము నేలునమ్మా ఏనూరు కోట్ల భూమండలమునందు ఏనూరు కోట్ల భూమండలమునందు ఎక్కితా విహరింతురమ్మా ఈ భూమండలము నేలునమ్మా హంసరూపమునుంది హరిరూపమును దాల్చి హంసరూపమునుంది హరిరూపమును దాల్చి ఆకాశ మార్గాన అమ్మా ఆకాశ మార్గాన అమ్మా కలిదోషంబులనచునమ్మా కల్కి రూపం వేణు అమ్మా ఈ భూమండలము నేలునమ్మా ఈ భూమండలము నేలునమ్మా ఏనూరు కోట్ల భూమండలమునందు ఏనూరు కోట్ల భూమండలమునందు ఎక్కితా విహరింతురమ్మా ఈ భూమండలము నేలునమ్మా హంసరూపమునుంది హరిరూపమును దాల్చి హంసరూపమునుంది హరిరూపమును దాల్చి ఆకాశ మార్గాన అమ్మా ఆకాశ మార్గాన అమ్మా కల్కి రూపం వేణు అమ్మా కలిదోషంబులనచునమ్మా ఈ భూమండలము నేలునమ్మా 33 కోట్ల దేవతాలెల్లాను 33 కోట్ల దేవతాలెల్లాను ముందరా నడువగా అమ్మా తాను ముకుందుడై ఒప్పునమ్మా 33 కోట్ల దేవతాలందరూ ముందరా నడువగా అమ్మా తాను ముకుందుడై ఒప్పునమ్మా ఈ భూమండలము నేలునమ్మా త్రిమూర్తులెల్లా త్రిమూర్తులు కూడి రాజోపచారాలు త్రిమూర్తులు కూడి రాజోపచారాలు రాజాదిరాజేను అమ్మా రాజవసంతుడే అమ్మా రాజాదిరాజేను అమ్మా రాజవసంతుడే అమ్మా ఈ భూమండలము నేలునమ్మా ఈ భూమండలము నేలునమ్మా పంచభూతములెల్ల సరధూలైరాగ పంచభూతములెల్ల సరధూలైరాగ పాపాత్ములను దృంచునమ్మా పాపాత్ములను దృంచునమ్మా ఈ భూమండలము నేలునమ్మా ఈ భూమండలము నేలునమ్మా ఏనూరు కోట్ల భూమండలమునందు ఏనూరు కోట్ల భూమండలమునందు ఎక్కితా విహరింతురమ్మా ఎక్కితా విహరింతురమ్మా ఆరుమతములనెల్ల ఒకటి సేయును ఆరుమతములనెల్ల ఒకటి సేయును ఆహింస గురుమూర్తి అమ్మా సకల మత ధర్మం భుగమ్మా ఆరుమతములనెల్ల ఒకటి సేయును సకల మత ధర్మం భుగమ్మా అహింస గురుమూర్తి అమ్మా ఈ భూమండలము నేలునమ్మా ఈ భూమండలము నేలునమ్మా లేక జగమంత ఏలేను కొట్టు తిట్టు లేక జగమంత ఏలేను ఆజాత గురుమూర్తి అమ్మా కొట్టు తిట్టు లేక జగమంత ఏలేను ఆజాత గురుమూర్తి అమ్మా శ్రీ సమత గురుమూర్తి అమ్మా శ్రీ సమత గురుమూర్తి అమ్మా ఈ భూమండలము నేలునమ్మా ఈ భూమండలము నేలునమ్మా
ఎక్కితా విహరింతురమ్మా ఎక్కితా విహరింతురమ్మా 33 కోట్ల దేవతలెల్లాను 3 కోట్ల మంది ముత్తైదులెల్లను 3 కోట్ల మంది ముత్తైదులెల్లను 3 కోట్ల మంది ముత్తైదులెల్లను మంగళహారతులుగమ్మా మంగళహారతులుగమ్మా 3 కోట్ల మంది ముత్తైదులెల్లను మంగళహారతులుగమ్మా ఈ భూమండలము నేలునమ్మా ఈ భూమండలము నేలునమ్మా ఈ భూమండలము నేలునమ్మా 100 కోట్ల భూమండలమునందు 100 కోట్ల భూమండలమునందు ఎక్కితా విహరింతురమ్మా ఎక్కితా విహరింతురమ్మా. అర్థం కావాలంటే అమ్మగారు ఈ యొక్క భూమండలానంతా 7 లోకాలు 14 లోకాలంతా కూడా అమ్మగారు పాలిస్తారు. ఆ 14 లోకాలని అమ్మ ఏ విధంగా చేస్తారంటే ఆకాశ మార్గంలో ఏ విధంగా తిరుగుతారు నాయనంటే హంస ఏ విధంగా తిరుగుతుందో అమ్మగారు హంస ఆకాశంలో తిరుగుతుందో మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా. ఆ హంస రూపంలో హరిరూపాన్ని మహావిష్ణువు యొక్క రూపాన్ని దాల్చి ఆ మహావిష్ణువు యొక్క రూపాన్ని దాల్చి ఆకాశ మార్గాన అమ్మగారు విహరిస్తారు. అయితే ఈ ప్రపంచాన్నంతా ఏ విధంగా నాశనం చేస్తారో అధర్మాన్ని అంటే కొట్టు తిట్టు లేక జగమంతా ఏలి. ఎవరికి కొట్టరు తిట్టకుండా జగమంతా ఎట్టేస్తారు. దండించితేనే కదా స్వాది అంటే ఎవరికి కొట్టరు తిట్టరు. పంచభూతములతోటి సాధ్యంబు కరిషి. పంచభూతాలు ఉన్నాయి, భూమి, ఆకాశము, అగ్ని, నీరు, వాయు. ఈ 5 పంచభూతములతోటే ఈ సృష్టి నడుస్తుంది. ఆ పంచభూతముల యొక్క కలయికతోటే సృష్టి జరుగుతుంది అన్నమాట. ఆ పంచభూతాలు లేకపోతే ఏమీ జరగదు. మీ అందరికీ తెలిసి ఇదంతా పంచభూతాలు ఉంటేనే మనం ఈరోజు పంటలు పడుతున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, ఇవంతా కూడా జరుగుతున్నాయి. వీటిల్లో ఏ ఒక్క పంచభూతం మనకు సహకరించకపోతే, గాలి లేకపోతే ఒక క్షణం ఉండగలం, అన్నం లేకపోయినా నీళ్లు లేకపోయినా కూడా ఒక నిమిషం ఉండగలం. ఈ పంచభూతములంతా అమ్మ స్వాధీనంలో ఉన్నాయి. ఈ పంచభూతాలకి ఆజ్ఞ ఇస్తారు. ఎందుకు అమ్మ స్వాధీనంలో అంటే ఎవరైతే తపశ్శక్తి సంపన్నులు ఉన్నారో పరబ్రహ్మ స్థితిని పొందినారో వాళ్ళ యొక్క చేతుల్లో ఈ పంచభూతాలు వాళ్ళు ఎట్ట చెప్తే అట్ట నడుస్తాయి అన్నమాట. అవునా? ఆ పంచభూతాలతోటే ఏమవుతుంటే ఇప్పుడు అధికమైన భూకంపాలు వచ్చేస్తాయి, వరదలు వచ్చేస్తాయి. ఏనైనా రకరకాల గాలి, విపరీతమైన గాలి, విషగాలి అన్నీ వచ్చేసి ఈ పంచభూత అగ్ని ద్వారా ఈ పంచభూతాలతోటే ఈ యొక్క సృష్టిని, పాప సృష్టిని నాశనం చేసి అమ్మగారు ధర్మాన్ని నింపటానికి ఎంచుకున్నారు. పంచభూతములెల్లా సరధూలైరాగా పాపాత్ములను దుంచుతూ అమ్మ యొక్క ఆ రథాన్ని అధిరోహించున్నారన్న ఆ ధర్మరథాన్ని. వీరధర్మజ అనే పేరు ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు. ఈ సృష్టిలో రామాయణ కాలం నుంచి, త్రేతాయుగం నుంచి, కృతయుగం నుంచి ఎవరికన్నా ఉన్నదా? నాకైతే తెలియదు. మీకు ఎవరికన్నా తెలుసా? ఎవరికన్నా వీరధర్మజ అనే పేరు ఉన్నదా? ప్రపంచంలో ఉన్నదా అంటుంది. ఎవరు? రాముడు ఉంటుంది, కృష్ణుడు ఉంటాడు, ఎల్లయ్య, పుల్లయ్య, సుబ్బయ్య అన్నీ ఉంటాయి. కానీ వీరధర్మజ అనే పేరు లేదు. ఆ వీరధర్మజ అంటే ఏంటి అర్థం అంటే అఖండమైన బ్రహ్మచారి. అఖండమైన
బ్రహ్మచారి ధర్మాన్ని ధైర్యంతో నిలిపేటివాడు వీర ధర్మజులు అని మన యొక్క వేదాలలో రాసి ఉన్నదన్నమాట. అది చూసుకోవచ్చు అనమాట. లేదా అమ్మకొక్కరికే వీరధర్మం. అయితే బ్రహ్మంగారు ఏమంటుండంటే కాలజ్ఞానంలో వీరధర్మజ అనే పేరుతో యానగుంది కర్ణాటక రాజ్యం. యానగుంది కర్ణాటక రాజ్యం దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో అమ్మగారు వీరధర్మజ అనే పేరుతో ఉద్భవిస్తారు. ఆయన నేను ఒకటే, ఆయన విరాట్ స్వరూపుడు. ఎవరైతే యానాగుందిలో ఉన్నారో ఆయన విరాట్ స్వరూపుడు. విరాట్ అంటే ఆయన నేను ఒకటే, అతడే నేను, తానే నేను, నేనే తాను, తానే నేను. ఆయన నేను ఒకటే, ఆయన వేరు కాదు, నేను వేరు కాదని బ్రహ్మంగారు 5వ తాళపత్ర గ్రంథములో లిఖింపబడి. ఇది ఎవ్వరు కూడా నిజాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మంగారి మఠం వెళ్ళి తాళపత్ర గ్రంథాన్ని వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. అది తీసుకొని చదివితే మీకు ఇంకా అర్థమవుతుంది. నేను తప్పు చెప్తున్నానా, తప్పు చెప్తే మీరు అడగవచ్చు. ఎవరినో తప్పు చేయటానికి కాదు, ఎవరినో ఒప్పించాలని కాదు, ఎవరికి మోసం చేయాలని కాదు. కానీ కాలం ఇట్లా జరుగుపోతుంది. ఆయన మనమంతా కూడా జాగ్రత్తగా ఉండాలని భగవంతుడు మనకు ఒక సూచన ఇచ్చాడు. కాబట్టి ఆ సూచనని మనము ఉపయోగించేసుకోవాలా అని చెప్పడం అట. ఆ విధంగా అప్పుడు కర్ణాటక రాజ్యం అనేది 1956లో వచ్చింది అనుకుంటాను. 56లోనే వచ్చి ఉండొచ్చు. అప్పుడు మన హైదరాబాదు ఇదంతా కలిసి ఉండింది కదా. కలిసినప్పుడు విడిపోయినప్పుడు 56లో కర్ణాటక రాజ్యం ఇక్కడ పెట్టారు. అదేమో ఆంధ్ర రాష్ట్రం అని అట్లా ఏర్పడింది. కర్ణాటక రాజ్యం అని స్వామి 350 సంవత్సరాల క్రితం ఏ విధంగా రాయగలిగినాడు చెప్పండి. ఇంతకన్నా సత్యం ఇంకేం కావాలి ప్రజలకి. అంటే ఇంకా మనమంతా వెర్రిలో ఉన్నాం. మీ వెర్రికి ఏమన్నా వచ్చింది అంటున్నాడు భగవంతుడు. వెర్రి పెట్టింది మనందరికీ. ఏదో చెప్తున్నాడులే శివస్వామి, ఏదో చెప్తున్నాడులే. మీ వెర్రికి ఏమనవచ్చును, దేవమాయాశక్తి వివరాలు తెలియదు, దివిజుల ప్రభావం తెలుసుకోలేదు. మీకంతా భగవంతుని యొక్క లీలలు తెలియదు, దేవతల యొక్క లీలలు తెలియదు. అది జరుగుతుంది, టైం వస్తుంది, జరుగుతుంది, అప్పుడు మీకు అని భగవంతుడు చెప్తాడని అట. మనం ఇంకనైనా సమయం వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇంకా అమ్మగారు అన్ని మతాలకి, ఏ మతానికి షణ్మతాలు, 6 మతాలకి వ్యతిరేకం కాదమ్మా. 6 మతాలు పెద్దవి ఉన్నాయి కదా. ఏ మతానికి ఇప్పుడు ఆ విషయానికి కూడా అందులో కూడా దేవుడు ఉన్నాడు కదా. దర్గాలో కూడా దేవుడు ఉన్నాడు, కానీ చేసేది పాపం వృత్తి, జంతు బలి. అందువల్ల దాన్ని పని చేయించారు. ఏదండి మీరు ఎక్కడైనా మొక్కండి అంటారమ్మా, కానీ హింస చేయవద్దంట. మీరు అందరూ ఇన్ని ఉండవచ్చు. ఎక్కడైనా దేవుడు, అక్కడ దేవుడు, ఇక్కడ దేవుడు, ఎక్కడ దేవుడు ఉన్నాడు. మనమంతా దేవుడు అసలు ఎక్కడున్నాడు? గుళ్ళల్లో ఉన్నాడు దేవుడు. గుళ్ళో ఉంటే దేవుడు కాడు, ఆయన సర్వాంతర్యామే నిండి ఉన్నాడు. అలా దేవుడు గుళ్ళో ఉంటే దేవుడు ఎట్లా అవుతాడన్నారు. అది మనం తెలుసుకోవాలి. మరి వెంకట్రావుడు తిరుపతిలో ఉన్నాడా, మల్లికార్జునుడు శ్రీశైలం ఉన్నాడా? సర్వాంతర్యామి ఉన్నాడు. మనం చెట్టు కింద కూర్చొని కూడా మల్లికార్జునుడు ప్రార్థిస్తే మల్లికార్జునుడు మనకు దర్శనం ఇస్తాడు. అది మీరు, అది వెంకట్రాముడు దర్శనం ఇస్తాడు, ఆయన ఇస్తాడంటే మన మనసుని వాళ్ళ మీద నిలపాలి అంటారమ్మ. అందుకే మనసు నిలపాలైనా తనలో దేవుడు దండిగై ఉండగా తెలియదు మానవ పశువులకు, చదువు శాస్త్రము ఏల చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును. నీ మనసు నిలుపు, ఆ భగవంతుడు దర్శనం అవుతుంది నాయన అని అమ్మగారు చిన్న చిన్న మాటల్లో మనకు చెప్తూ ఉంటారు నాయన. ఎందుకంటే దేవుడు అనేటివాడు సర్వాంతర్యామి ఉన్నాడు, గుళ్ళల్లోనే లేడు అని తెలుసుకోవాలా. నీ గుండెలో ఉన్న భగవంతుడు కృష్ణ భగవానుడు కూడా తమ యొక్క దాంట్లో చెప్తాడు, దేహో దేవాలయ జీవో ప్రోక్తో సనాతన. ఏమప్ప పండితులకు తెలుసు దాని అర్థం అదంతా అని. కృష్ణ భగవానుడు కూడా మనల్ని ఎంతో ఆరాధన చేస్తారు కదా, ఆయన కూడా అదే చెప్తారు. కానీ మనం ఏం చేసుకుంటాం, గుడికి పోవాలా, అక్కడ పోవాలా, ఇక్కడ పోవాలా. అక్కడ ఏదో ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కి పెడతాడు. అది రాగుతాయేది కూడా ఒక పుణ్యం ఆయన, అది ఏదో పూర్వజన్మ పుణ్యం ఉండి పూజింపబడుతుందని ఆయన అంటారు అమ్మోళ్ళు.
అక్కడికి ఈ పాపాత్మ ఏమవుతుందంట, రౌతై పడిపోతుందంట. అందులో పుణ్యం ఉంటే గుళ్ళో శిల్పం అవుతుందంట, లేకపోతే గుడికి రాళ్ళు అవుతుందంట, అట్లా అవుతుందంట. పుణ్యం ఉన్న రాయికి కూడా పుణ్యం ఉంటుంది కదా. ఆత్మనే పాపం వల్ల కింద పడిపోయి రౌతైపోయి కొండలు గుట్టలు కూడా ఒకప్పుడు ఆత్మస్వరూపాలే నాయన అని చెప్పి అంటారు. ఇది ఉదాహరణ అంటే ఇప్పుడు పుణ్యాత్ముడై భద్రుడు నేను కొండగా మారుతా నా పైన నువ్వు నిలువ అంటాడు కదా నాయన. ఉదాహరణ అంటే కొండలు ఎట్టయినాయి అంటే అటు కొండ అక్కడ భద్రాచలం అయింది, అందులో ఆ భగవంతుడు ఇచ్చారట. కావున మనమంతా కూడా సదా జపము తపము ధ్యానం చేసుకుంటూ పాప మార్గాన్ని పోకుండా సత్య మార్గాన్ని అనుసరించుకొని జన్మని తరింపజేసుకొని మనము మన కుటుంబాలు సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఉంటారంట. అమ్మ యొక్క భక్తులు కుటుంబాలు నిర్వంశమయ్యేవి కావు. అవి సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు పూర్తయిన భగవంతుడు ఆశీర్వాదం పెట్టుకున్నాడు. అమ్మ మార్గాలలో అడవి కాని దండు అర్థంబు కొరకై యానగుండి చేరవచ్చే యుద్ధం వచ్చేసిందంట. అయిన తర్వాత ఏడి నారాయణుండి ఏడి రక్షకుండు అప్పుడు అంటారంట. యుద్ధం వచ్చి అయిపోయిన తర్వాత ఎవరు రక్షించేటోళ్ళు లేకపోతే ఎవరు మనల్ని కాపాడేటవాడు. ఏడి నారాయణుండు ఏడి రక్షకుడు. ఆ నారాయణుడు ఏడి అని అప్పుడు అంటారంట. యుద్ధం వచ్చిన తర్వాత అప్పుడు ఏడి నారాయణుండి ఏడి రక్షకుండు గురుడేడి శివుడేడి మామూలు లాలించని అప్పుడంతా ప్రజలు చెప్పుకుంటారంట. అలవిగా అని దండు అర్థంబు కొరకై యానాగుండి చేరవచ్చు అప్పుడు తెలుసుకుంటారంట. అప్పుడు అందరూ అమ్మ అని అమ్మ వైపు అక్కడ పరమశాంతి ఉన్నదని తెలుసు. వచ్చేటోళ్ళు ఎవరు మహాపుణ్యాత్ములు అయితే చారణ బాగా ఉంటుంది అన్నారమ్మ. పుణ్యాత్ములు వస్తారు అందరూ కూడా పుణ్యాత్ములని మీరందరూ కూడా అమ్మ యొక్క కృపతోటి దేవతలంతా కూడా ఇప్పుడు జన్మ తీసుకొచ్చారు. అందుకే 33 కోట్ల దేవతలంతా కూడా ఇప్పుడు మానవ రూపంలో ఉన్నారు. ఋషులు, దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. ఆ గురువే జన్మకు వచ్చినాడు. అమ్మ అంటే మామూలుగా అక్కడ దత్తాత్రేయుడు. మా పంచప్పన్న ఉన్నాడు, అక్కడ కళ్యాణ మండపం కట్టాడు, అక్కడ కింద వసనుడు. నువ్వు దత్తాత్రేయ భక్తుడు కదా, నువ్వు ఎందుకు ఇక్కడ కళ్యాణ మండపం కట్టావు నేను అడిగాను. ఆయన అడిగితే అన్నాడు, అమ్మనే దత్తాత్రేయ రూపం శివయ్య, అమ్మ దత్తాత్రేయ రూపంగా నాకు దర్శనం ఇచ్చినారు అన్నాడు. కొద్ది గురుమిట్కాలో ఉన్నాడు, ఇంకా గురుమిట్కాలో ఉన్నాడు ఆయన. ఇంకా మీరు అడగండి, వెర్రితల లేరాదు. భక్తులు కూడా వెర్రి ఆలోచనలు చేస్తున్నారు. అందుకే మీ వెర్రికి ఏమనవచ్చు. తపస్సికుల్లోనే భగవంతుడు ఉంటాడు, తపస్సికుల్లోనే మహిమ ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఏదైనా రాముడు కూడా తపస్సు చేసి లేడు, ఆయన ధర్మంగా నడిచాడు. ఆయన ధర్మంగా నడిచినాడు. అందుకే వశిష్ఠుడిని గురువుగా చేసుకున్నాడు. ఆయన చేసుకుని వశిష్ఠుని ద్వారా ఎంత తపస్సు అనేది అమ్మ లెక్క తపస్సు చేయడం అందరికీ అర్థమయ్యేది కాదు కదా. అది పూర్వజన్మ స్వరూపం ఆయన కాబట్టి అప్పుడు దత్తాత్రేయులు అమ్మని ఎందరో అన్నారు. అందరూ భక్తులు గాంగాపురం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అమ్మ ఉండి దాన్ని అంతా మేమేమి దాని ప్రచారం పెట్టలేదు. ఆయన అమ్మకు అనుకుంటే చాలామంది అమ్మ మీరు దత్తాత్రేయ స్వరూపం కదా, చాలామంది దర్శనం ఇచ్చారు త్రిమూర్తి స్వరూపం అంటే అదంతా మేము అంత ప్రచారం చేయలేదు. అన్నీ నిర్లక్ష్యం అంటే తన యొక్క మహిమ. ఇట్లే ఇంకా టైం లేదు చెప్పాలంటే ఇది వాకిలి లెక్క అమ్మ వల్కిస్తుంటారు. అయితే ఒకసారి అమ్మ మేము మీ యొక్క గురించి చెప్పటం ఈ ప్రజలతో ఈ భక్తులతోటి మేమెందుకు నిందలు మమ్మల్ని నిందిస్తారు మేమెందుకు చెప్పాలా, మీరే చెప్పండి అమ్మా మీ మహిమ గురించి అన్నాను. మీరే చెప్పండి మీ మహిమ గురించి, అప్పుడు బాగుంటుంది. అందరు కూడా భక్తులు కూడా నేనెందుకు చెప్పాలమ్మా నేను అన్నాను. అంటే అమ్మ ఏమన్నారు, నాయన ఎవరు గొప్పవాళ్ళు చెప్పుకుంటారా, ఎవరు గొప్పవాళ్ళు చెప్పుకుంటే అది సరైనది కాదు. గురువు యొక్క గొప్పతనము భక్తులు వెల్లడించుకోవాలి. వెల్లడించుకుంటే వాళ్ళ ఇష్టం, వెల్లడించుకోకపోతే వాళ్ళ ఇష్టం. వెల్లడించుకున్నా వాళ్ళ ఇష్టమే, వెల్లడించుకోకపోయినా వాళ్ళ ఇష్టమే. అమ్మాయిని పట్టించుకోరు. అందుకే నిరాధరణ చేసిన గురుడే గురుడు అంటున్నాడు. బ్రహ్మగారు ఏమంటాడు, నిరాధరణ చేస్తాడు ఆయన. తన మహిమలంతా కూడా అంటాడు. అది ఏందులు అంటాడు, అక్కడ ఎందులో అంటాడు.
అందరికీ తెలుసు, వీళ్ళందరూ కూడా అమ్మకి సమీపంగా మాట్లాడే ఉన్నారు. నిరాదరణ చేసిన గురుడే గురుడు. ఆయన నిరాదరణ చేస్తాడు తనను. అమ్మ చెప్పలేదు అని కొందరు అజ్ఞానం అంటారు, అజ్ఞానంతో అంటారు. కానీ భగవంతుడు ఏదైనా సరే, ఎవరైనా సరే, ఒక తండ్రి యొక్క గొప్పతనం చెప్పాలంటే కొడుకులన్నా చెప్పాలని తండ్రి చెప్పుకుంటాడు. లేకపోతే గురువు యొక్క గొప్పతనం శిష్యులు చెప్పాలి, కానీ గురువు చెప్పుకుంటాడా? దానివల్ల అసంత ఉండదు, దానివల్ల ఆనందం ఉండదు. అవునా? అమ్మ అప్పుడు ఏమన్నారు, నాయన నీ ఇష్టం చెప్పే ధర్మం ఉన్నది నేను చెప్పు, కానీ మేము మాత్రం ఏమి చెప్పమంటే అదే భగవంతుడు బ్రహ్మంగారు కూడా అంటే నిరాదరణ చేస్తాడు. కానీ మనము భక్తులు ఎవరైతే ఆదరణ చేస్తారో అమ్మగారి వదిలి వాళ్ళకి ముక్తి కలుగుతుంది అంటున్నాడు. ఎవరు ముక్తి కలుగుతుంది? మనం ఆదరణ చేసాం. ఏంది లేని నిర్లక్ష్యం చేయరాదు, కాలజ్ఞానాన్ని దూషించరాదు. కాలజ్ఞానం దూషిస్తే రవరో నరకమని రాస్తున్నాడు భగవంతుడు. కాలజ్ఞానాన్ని దూషించవద్దు, కాలజ్ఞానం చెప్పేటోళ్ళని కూడా దూషించవద్దు. కాలజ్ఞానం చెప్పేటోళ్ళని దూషిస్తే మమ్మల్ని ముఖాముఖి దూషించినట్లే, మమ్మల్ని దూషించినందుకు మేము ఒప్పుకుంటాం, కానీ కాలజ్ఞానం చెప్పేటోళ్ళని దూషిస్తే మేము సహించమంటున్నాడు. మనం తెలుసుకోవాలి, అజ్ఞానం కోరాదు, జ్ఞానంలోకి రావాలి, జన్మ చరితార్థం చేసుకోవాలి. కానీ లేని దోషాలు ఉంటాయి. మళ్ళీ మనం అపఖ్యాతి కారాదనం, అపఖ్యాతి పాలు కాదు. ఎందుకంటే భగవంతుడు లీల అక్కడ ఉన్నది, ఆ కాలజ్ఞానం ఉన్నది, మనమంతా అదృష్టం ఉంటుంది. మీరందరూ ఆ జాగా ఈ జాగా అనుకోవద్దు. అక్కడ పోవాలా ఇక్కడ పోవాలా, నాకు కష్టాలు వచ్చినాయి, కష్టాలు ఎన్నో వస్తాయి కదా. భక్తులు సీతాపూర్ భక్తులు ఉన్నారు, ఎన్నో కష్టాలు వస్తాయని గట్టిగా పట్టుకోండి. మీరేం చెప్తారు? గట్టిగా పట్టుకోండి, రక్షిస్తారు భగవంతుడు, తప్పకుండా రక్షిస్తాడు. అదంతా ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంతో 700-600 కిలోమీటర్ల నుంచి వచ్చారు. అక్కడ ఆశ్రమం చేసుకున్నారు సేవకులను. వాళ్ళంతా భూదాతలు అందరూ అక్కడంతా వచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. మీరు ఇక్కడ దగ్గర పక్క పల్లెలు యానపతి, గురుపల్లి, కానగడ్డ, ఇవి పాపాల గ్రామాల, ఇవి పుణ్యం లెక్క. అంత పాపమా? అంత పాప విచారమా? చెప్పండి. వాళ్ళంతా 800-600 కిలోమీటర్లు ఉన్నది. అది 6 గంటల ఇంకా ఎక్కువ ఉందేమో, 6-8 గంటలు జర్నీ ఉన్నది. మనం దూరం వాళ్ళు వస్తారు, మనం ఎందుకు దగ్గర ఎందుకు కాము అని ఎందుకు ఎప్పుడు అనుకుంటారో అర్థం కాదు. కానీ వాళ్ళకి భగవంతుడు, కానీ మనకెందుకు? మనమంతా కూడా అదృష్టవంతులు. మీరందరూ కూడా అందరూ ప్రేమతో ఉండాలైనా, అందరూ ప్రేమతో నడవాలి. అమ్మకు అదే సంతోషమని అమ్మగారు అందరికీ ఆదేశం ఇచ్చున్నారు. భక్తులకంతా మనం అందరూ కూడా ప్రేమతోటి, భక్తితోటి, ఒక్కొక్క భక్తుల్ని ద్వేషించుకోకుండా అందరూ సంతోషంగా, అందరు అన్నంతమ్ముళ్ళ లెక్క ఒకరికొకరు సహకారంగా ఉంటూ, అందరూ కూడా అమ్మ భక్తిలో ఉంటూ, నిరంతరం అమ్మని ధ్యానం చేసుకుంటూ మీ యొక్క జన్మలంతా తరింప చేసుకోవాలని నా యొక్క ఓం సద్గురు మహాయోగి రూపరహిత హింసా యోగీశ్వర వీరధన్మజ మాతాకి. ఇప్పుడు మహామంగళార్తనైనా అయిన తర్వాత అందరికి ప్రసాదాలు ఇస్తారు. ప్రసాదం తీసుకొని